సంచలనాలకు పెట్టింది పేరు ప్రెసిడెంట్ ట్రంప్. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం చర్చనీయాంశమే. తాజాగా త్వరలో దక్షిణాఫ్రికాలో జరగనున్న G20 సమ్మిట్ ని అమెరికా బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించి మరోసారి సంచలనానికి తెరతీశారు. అలాగే G20 నుంచి సౌత్ ఆఫ్రికాను తీసేయాలని డిమాండ్ కూడా చేశారు. ఆ దేశంలో మైనారిటీలైన తెల్లజాతి రైతులపై హింస, ఆస్తుల స్వాధీనం, హత్యలు జరుగుతున్నాయని, అక్కడ జరుగుతున్న దారుణాలు ప్రపంచానికి తెలియాలని అమెరికా G20 సదస్సులో పాల్గొనటం లేదని తన వాదన వినిపించారు. G20 దేశాల అధినేతల సదస్సుకు అమెరికా నుంచి ఎవరూ హాజరు కావటం లేదు. ఈ సదస్సును బహిష్కరిస్తున్నామని, అంతేకాదు G20 సదస్సు దక్షిణాఫ్రికాలో జరగటం పూర్తిగా అవమానకరమని ట్రంప్ కూడా చెప్పుకొచ్చాడు. ఇటీవలే మియామిలో చేసిన ప్రసంగంలో దక్షిణాఫ్రికాను G20 గ్రూప్ నుంచి తొలగించాలని ట్రంప్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సదస్సును బహిష్కరించడం దక్షిణాఫ్రికా పట్ల తన వైఖరికి ఒక కొనసాగింపు మాత్రమే. తెల్లజాతి ఆఫ్రికన్ రైతులు దక్షిణాఫ్రికాలో దాడులకు గురవుతున్నారని, అక్కడి సర్కారు వారిని రక్షించడంలో విఫలమైందంటూ ఆరోపించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాకు చెందిన తెల్ల జాతీయుల కోసం ట్రంప్ ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది. వలసదారులకు ఆశ్రయం ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక మరోవైపు ట్రంప్ ఆరోపణలను దక్షిణాఫ్రికా తీవ్రంగా ఖండించింది. తమ దేశంలో తెల్లజాతి ప్రజలు ఇప్పటికీ నల్లజాతి ప్రజల కంటే ఎక్కువ స్థాయి జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారని స్పష్టం చేసింది. తెల్లజాతి రైతులపై వివక్ష, హింస జరుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తప్పుడు సమాచారం అందినట్లు తెలిపింది. ఇక G20 సదస్సు ఈ నెల 22, 23 తేదీల్లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరగనుంది. ఈ సదస్సు ఆఫ్రికాలో జరగటం ఇదే మొదటిసారి. వాస్తవానికి ట్రంప్ ఇప్పటికే తాను G20 సదస్సుకు హాజరు కావట్లేదని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ హాజరవుతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు వాన్స్ కూడా తన ప్రయాణాన్ని రద్దు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది ప్రారంభంలో G20 విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశాన్ని కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బహిష్కరించారు. తెల్లవారి విషయంలో దక్షిణాఫ్రికా చాలా చెడ్డ పనులు చేస్తున్నది అంటూ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడి రామాఫోసా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. ముందు ఈ పంచాయతీ ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి. బహుశా దక్షిణాఫ్రికాకు అమెరికా సహాయం ఆగిపోవచ్చు.